The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Isaiah chapter 43, verse 4, all of us please. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 43, 4 of Isaiah, all of us. యెషయా గ్రంథం 43 4వ వచనం అందరం కలిసండి. Since thou wast precious in my sight, thou hast been honorable, నేను నిన్ను and I have ప్రేమించుచున్నాను loved గనుక thee, నీకు ప్రతిగా therefore I will మనుషులను give men అప్పగించుచున్నాను. for thee and నీ people ప్రాణమున for thy ప్రతిగా life. జనములను అప్పగించుచున్నాను. As we all know, much of the book of Isaiah is not only true to that day, but also it is a prophetical book. మనమందరం ఎరిగినట్లుగా ఈ ప్రవచన యెషయా గ్రంథం ఆ దినాన్నే వాస్తవం కాదు కానీ భవిష్యత్తును కూర్చున్నటువంటి ప్రవచనాలు దాంట్లో ఉంటున్నాయి. Especially chapter 43. ప్రత్యేకంగా 43వ అధ్యాయం. So it not only speaks of the Old Testament Israel, but also in the New Testament time, the restoration of the land of Israel. అది పాత నిబంధన ఉన్నటువంటి ఇశ్రాయేల్ విషయం మాత్రమే కాదు కానీ క్రొత్త నిబంధన యుగములో ఉన్నటువంటి ఇశ్రాయేళ్ల ప్రాంతము భూభాగం తిరిగి వారికి సమకూర్చబడుతుంది అనే దాని గురించి కూడా దాంట్లో ఉంది. It speaks of the restoration of Israel under the leadership of Ezra, Zerubbabel and other dear ones of the Old Testament to build the temple again. అంటే దేని గురించి మాట్లాడుతుందంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి వారు ఉదాహరణకు జెరుబ్బాబేలు, నెహెమ్యా ఇలాంటి వారి యొక్క మరి చెప్పాలి నాయకత్వంలో దేవుని యొక్క మందిరము తిరిగి కట్టబడటానికి గురించి మాట్లాడుతుంది. Not only that, అంతేకాదు once again it is speaking about the restoration of Israel during these days. ఇది మరొకసారి ఈ దినముల్లో ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క సమకూర్పును గురించి మాట్లాడుతుంది. That's what we read from verses 5 to 7. ఈ విషయాల్ని 5 నుండి 7 వచనాలు మనం చదువుకుంటాం. I will gather you from all the ends of the earth, maybe east or west or north or south. భూదిగంతముల నుండి నేను మిమ్మల్ని మరి పోగు చేస్తాను రప్పించదు అంటే అది ఇక్కడ రాయబడిన తూర్పు నుండి తర్వాత పడమటి నుండి మిమ్మల్ని రప్పిస్తానంటాడు. That is what is happening today. ఈ విషయము నేడు కూడా జరుగుతూ ఉన్నాయి. This type of regathering of Israel is mentioned in Isaiah 11th chapter also. ఈ రీతిగా మరి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారి స్వదేశానికి వస్తారనేటువంటి సంగతి యెషయా గ్రంథం 11లో కూడా రాయబడింది. Jeremiah also writes in Jeremiah 30 and 31. తర్వాత ఇర్మియా కూడా ఇర్మియా 30:31లో రాస్తాడు. Also we can see in the book of Ezekiel how the dry bones once again they get life. తర్వాత ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఎండిన ఎముకలు మరలా ఎలాగన జీవమును పొందుతాయి అనేది చూస్తాం. That is what Lord Jesus Christ told in Matthew 24:31 also. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మత్తయి సువార్త 24:31లో చెప్పారు. Because all the people of Israel they will be coming back to their own land because they are scattered throughout the whole world. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ప్రపంచంలో ఆయా భాగాలకు చెదిరిపోయిన కారణం చేత వారి స్వదేశానికి వారు తిరిగి వస్తారని చెప్పారు. Now before we enter into a time of worship we are going to see verse 4. ఇప్పుడు మనం ఆరాధనలోని ప్రవేశించడానికి మునుపుగా 4వ వచనాన్ని ధ్యానం చేస్తాం. The verse starts with thou art precious in my sight. ఈ వచనం ఏ రీతిగా ఆరంభమవుతుంది అంటే నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. We are precious in the sight of God. మన దేవుని దృష్టికి ఎంతో ప్రియమైన వారిమి, అమూల్యమైన వారిమి. This is the privilege of every redeemed child of God. చూడండి, ఇది ప్రతి తిరిగి జీవించిన అలాగే విమోచించబడినటువంటి దేవుని బిడ్డ యొక్క ఆధిక్యత ఇది. Though it is spoken about Jacob and Israel on that day, ఆది నాన్నతే యాకోబును గురించి ఇశ్రాయేలును గురించి సంగతి రాయబడినా కూడా today every child of God who is redeemed by his precious blood and he is precious in his sight. ఈ దినాన్న ప్రతి దేవుని బిడ్డ కూడా అంటే యేసు ప్రభువారి రక్తం చేత విమోచించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టికి ఎంతో ప్రియమైనటువంటి వారు. If you read Isaiah 41st chapter, యెషయా గ్రంథము 41వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే two names the Lord is using to address Jacob. యాకోబును సంబోధిస్తూ 2 పేర్లు ప్రభు ఉపయోగిస్తాడు. If you read verse 9 and also verse 14, 9వ వచనాన్ని తర్వాత 14వ వచనాన్ని మనం చదివినప్పుడు Lord calls with Jacob with two names. యాకోబును 2 పేర్లు పెట్టి దేవుడు పిలుస్తాడు. In verse 9, 8 and 9 it is written, you are my servant. ఈ 9వ వచనంలో చూసినట్లయితే నీవు నా దాసుడవు అంటాడు. And in verse 14, you are a worm. 14వ వచనంలో పురుగు వంటి యాకోబు అంటాడు. What does it mean? దాని అర్థం ఏంటి?
Does it mean that all his servants are worms? అంటే ఆయన దాసులందరూ కూడా పురుగులని అర్థమా? Yes, in mathematics, A is equal to B, B is equal to C means A is equal to C. చూడండి మా లెక్కల్లో మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏ సి రెండు ఒకటి అని అర్థం. You are my servant, you are worm means, is it servant is equal to worm? అంటే దాని అర్థము ఇక్కడ మీరు నా దాసులు అంటాడు, తర్వాత మీరు పురుగులు అంటారంటే ఈ దాసులు పురుగులు అని అర్థం. No, not like that. చూడండి అలా కాదు. We all know about worms. పురుగుల గురించి మన అందరికి తెలుసు. The worms won't have any honor. ఈ పురుగులు మనం గమనిస్తే వాటికి ఘనత ఉండదు. They are despised creatures. అవెంతో తృణీకరించబడినటువంటి జీవులు. So the word worm speaks of our natural birth in this world in our sinful state. కనుక పురుగు అనేటువంటి ఈ మాట ఈ భూమి మీద మనం జన్మించినప్పుడు సహజ రీతిగా మనం జన్మించిన పాప స్థితిని గురించి మాట్లాడుతుంది. We were not having any honor. We were not having any value due to our sinful birth. మనము పాపములో జన్మించినటువంటి కారణం చేత మనకి ఎలాంటి ఘనత లేదు, మనకి ఎలాంటి గౌరవం అనేటువంటి లేదు. The well-known verse Psalm 51:5 we know very well. మనందరికి చాలా పరిచయమైనటువంటి వచనం కీర్తన 51:5 అందరికి బాగా David తెలుసు. says, I am born in sin. I am shapen in iniquity. దావీదు అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందంటాడు. Even the Bildad the Shuhite, he says to Job in Job 25. యోబు గ్రంథం 25వ అధ్యాయంలో షూహ్యుడైనటువంటి బిల్దదు కూడా యోబుతో అంటాడు యోబు 25లో. And in Job 25 verse 6. యోబు గ్రంథము 25:6లో ఆయన అంటాడు, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానీరుడు కదా. So the man who is like a worm is unclean in his sight. కనుక పురుగు వంటి మనుషుడు, పురుగులాంటి మనుషుడు దేవుని దృష్టికి అపవిత్రుడు. Because we are born in sin, we were heading to hell. మనం పాపంలో జన్మించిన కారణం చేత నరకము వైపుగా మనం వెళ్తున్నాం. But the day when we encounter Lord Jesus Christ in our life, అయితే ఏ దినాన్నైతే మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఎదుర్కొన్నామో, when we are saved, మనం ఎప్పుడైతే రక్షణ పొందామో, oh, the Lord is calling us with a new name, that is, you are my servant. అప్పుడు ప్రభు మన ఒక నూతనమైనటువంటి పేరుతో నీవు నా దాసుడవు అని సంబోధిస్తున్నాడు. Yes, he is a God who changes our names. He changed Jacob into Israel. చూడండి, ఆయన పేరులు మన పేరు మార్చేటువంటి దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. And my servant is not an ordinary title, it is an honorable title today. నా దాసుడు అనేటువంటి మాట మనం నేడు గమనించినట్లయితే సామాన్యమైనటువంటి బిరుదు కాదు, అది ఘనమైనటువంటి పేరు. God called Moses as my servant in Numbers 12:7. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మోషేని గురించి మాట్లాడుతూ నా దాసుడు లేక నా సేవకుడైన మోషే అంటాడు. God called David as his servant in 2 Samuel 3:18. 2 సమూయేలు గ్రంథం 3:18లో దేవుడు దావీదుని గురించి నా సేవకుడైన నా దాసుడైన దావీదు అంటాడు. And God is calling his prophets as his servants in Jeremiah 7:25. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు తన యొక్క మరి ప్రవక్తలను ఆయన సేవకులని దాసులను పిలుస్తాడు. So my servant is not an ordinary title. అంచేత నా దాసుడు అనేటువంటి మాట సామాన్యమైనటువంటి విరుదు కాదు. So when you and I are saved, the old title worm is gone. Even in 18:27 of Genesis, even Abraham says, I am dust and ashes. చూడండి, మనం ఎప్పుడైతే రక్షణ పొందించామో ఈ పాత పేరు పురుగు అనేటువంటి తీసివేయబడుతుంది. ఆదికాండం 18:26 వచనంలో అబ్రహాం కూడా ప్రార్థిస్తూ దుమ్మును ధూళి వంటి వాడునైనా నేను నీకు మొరపెడుతున్నాను అంటాడు. Even Lord Jesus Christ in Isaiah 42:1 he was called as his servant. తర్వాత యెషయా గ్రంథం 42:1 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన దాసుడుగా సేవకుడుగా పిలువబడతాడు. So what an honor to the earthen vessels. కనుక ఈ మంటి పాత్రలకు చూడండి ఎంత గొప్ప ఘనత ఇది. What an honor to the worms God has given. ఈ ఇలాంటి పురుగు లాంటి మనకి దేవుడు ఎలాంటి ఘనత ఇచ్చాడు. We are born in sin, we are brought up in sin, and we are despised people heading to hellfire, and suddenly he changed our lives, and he is calling with a wonderful name with which he called Moses, David, even Lord Jesus Christ, my servant. చూడండి, మనమైతే పాపములో పుట్టి పాపములో పెరిగినటువంటి వారని, మనం ఆ పాపాన్ని బట్టి నిరాకరించబడి తృణీకరించబడి నరకం వైపు వెళ్తున్నటువంటి మనలని యేసుక్రీస్తు ప్రభువారు రక్షించి మన యొక్క పేరును మార్చేశాడు. ఆయన పురుగు లాంటి మనలని చూడండి గొప్ప గొప్ప దైవజనులైనటువంటి వారిని మోషే, దావీదు లేక యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి వారికి ఇవ్వబడినటువంటి దాసుడు అనేటువంటి బిరుదు మనకి ఇచ్చాడు. And in verse 4 he is calling us, you are my precious people. 4వ వచనంలో ఆయన మనల్ని పిలుస్తూ మీరు నాకు ప్రియమైనటువంటి ప్రజలు అంటాడు. When you tell that you are a God child, the world may not give you any honor. కానీ లోకంలో మీరు వెళ్ళి నేను దేవుని బిడ్డనని చెప్తే లోకం మీకు ఎలాంటి గౌరవాన్ని ఇవ్వరు. They will not respect you. వాళ్ళు మీకు ఏమాత్రము ఘనత ఇవ్వరు. And many times they will mock you. అనేక పర్యాయాలు దానికి బదులుగా వారు హేళన చేస్తారు. Or when you say that you are a God child, even in your office or school or college,
they will be putting so many nicknames to you, isn't it? మీ స్కూల్లో కావచ్చు, లేక కళాశాలలో కావచ్చు, మీ యొక్క ఆఫీస్లో కావచ్చు, మీ దేవుని పిల్లలని చెప్పుకోగానే వారు మీకు అనేకమైనటువంటి పేర్లు పెట్టి పిలుస్తూ All ఉంటారు. the time, suppose if you are talking about God with your colleagues or classmates or your office mates, the moment when you are coming to the office, देखो భక్తుడు వస్తున్నాడు చూడు. So many nicknames. వచ్చండి మీ యొక్క కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో కానీ, లేదా ఆఫీస్లో మీ సహపాఠి ఉద్యోగస్తులతో కానీ మీరు దేవుని గురించి ఎల్లప్పుడు మాట్లాడుతూ ఉంటే మీరు వారి దూరం నుంచి మీరు రావటం చూసి వెంటనే అంటారు, చూడండి భక్తుడు వస్తున్నాడు అంటారు. Even some of the nominal Christians, when you are coming, Apostle Paul is coming. నామకార్థ క్రైస్తవులు కూడా నిన్ను రావటం చూసి వాళ్ళు ఏమంటారంటే, చూడు అపోస్తలుడైన పౌలు వస్తున్నాడు. Though the whole world is mocking at you, calling you with nicknames, but when you are saved, what a wonderful thing it is. God is telling that you are my precious people. సర్వలోకం కూడా నిన్ను తృణీకరించి నీ గౌరవం ఇవ్వకుండా ఆయా పేర్లు పెట్టి నిన్ను పిలిచి నేను హేళన చేస్తున్నా, దేవుడు మాత్రము ఆయనను సంబోధిస్తున్నప్పుడు మీరు నాకు ప్రియమైన ప్రశస్తమైన వారు అంటాడు. In the four names given by Peter in 1 Peter 2:9, మొదటి పేతురు 2:9లో పేతురు ఇచ్చినటువంటి ఆ 4 పేర్లలో and two names are, you are a chosen generation, and the last name is, you are a peculiar people. అందులో 2 పేర్లు మనం చూసినట్లయితే ఒకటి ఏర్పరచబడినటువంటి వంశం అంటాడు, మరొకటి దేవుని సొత్తైన ప్రజలు లేక వింతైనటువంటి ప్రజలు అంటాడు. What is the meaning of a chosen generation? ఏర్పరచబడినటువంటి వంశము లేక జనం అంటే ఏంటి? You are selected people out of the lost humanity. అంటే నశించిపోయినటువంటి ఈ మానవత్వం అంటే ఈ లోకమంతట్లో కూడా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని దేవుడు I have చెప్తున్నాడు. chosen you. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. I want to start a new generation through you. మీ ద్వారా నూతనమైనటువంటి తరాన్ని నేను This is ఆరంభించబోతున్నాను. the promise God has given to Abraham also. ఇదే వాగ్దానాన్ని దేవుడు అబ్రహాం కూడా ఇచ్చాడు. When God called Abraham, God said, I have chosen you to be the father of many nations. దేవుడు అబ్రహాంని ఆయన పిలిచినప్పుడు అనేకమైనటువంటి జనములకు తండ్రిగా ఉండటానికై నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు. God is also telling the same thing to us. దేవుడు అదే సంగతి మనకి చెప్తున్నాడు. I have chosen you to start a new generation through you. నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నానంటే నీ ద్వారా ఒక నూతనమైనటువంటి తరం ఆరంభించడానికి. There are three groups of people now. ప్రస్తుతము 3 గుంపుల ప్రజలు ఉన్నారు. One is అందులో ఒకరు the Jews, యూదులు, and the second is రెండవ the గుంపు Gentiles. అనేజనులు. And what is the third group? ఈ మూడో గుంపు ఏంటి? In this group there is no Jew nor Gentile. ఈ మూడో గుంపులో యూదుడని లేక అనిజనుడని లేదు. Paul is writing so clearly in 1 Corinthians 10:23. పౌలు ఎంత స్పష్టంగా రాస్తాడు మొదటి కొరింథీ 10:32. 10:22లో 32. క్షమించండి 32లో 1 Corinthians. మొదటి కొరింథీ 10:32 అండి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరం Three కలగదు. groups he is talking. ఇక్కడ 3 గుంపుల గురించి రాస్తాడు. And what Paul is writing? పౌలు ఏం రాస్తాడు? Give none offense neither to the Jews nor to the Gentiles. The third group is nor to the church of God. ఇక్కడ ఆయన 3 గుంపులు రాస్తాడు. యూదులు అంటాడు, గ్రీసు దేశస్థులు అంటాడు. మూడో గుంపు దేవుని సంఘం. That is the third group. అంటే ఇది మూడో గుంపు. After saving us, the Lord has joined us to the chosen generation, means the church of God. చూడండి, దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఏర్పరచబడినటువంటి వంశంతో ఆయన మనల్ని చేర్చాడంటే అది దేవుని సంఘం. Not only that, అంతేకాదు you are peculiar people. మీరు దేవుని సొత్తైన వింతైన ప్రజలు అంటాడు. Peter is using these words. ఆ పేతురు ఈ మాటలు వాడతాడు. What is the meaning of peculiar people? వింతైన జనం అంటే అర్థం ఏంటి? If you see the original Hebrew language that is used, ఆదిమ హెబ్రీ భాష అక్కడ వాడబడింది మనం చూసినప్పుడు, and there you are people of you are priceless people. మీరు అమూల్యమైనటువంటి వారు అని You అంటాడు. are very rare and priceless beauties. That is what actual meaning. దాని యొక్క నిజమైనటువంటి అర్థం ఏంటంటే మీరు చాలా అరుదైనటువంటి చాలా అమూల్యమైన ప్రశస్తమైనటువంటి విలువైన సొత్తు అంటాడు. In other words, there is none like you on the whole earth. ఇంకా వేరే మాటలో చెప్పాలంటే భూమి మీద అంతటా కూడా మీలాంటి వారు మరొకరు లేరు అని. Choosing you from the lost humanity, what a wonderful name God is giving unto us. నశించిపోతున్నటువంటి ఈ లోకములో నుంచి నిన్ను నన్ను ఏర్పరచుకొని అలాంటి అద్భుతమైనటువంటి పేరు దేవుడు మనకి ఇచ్చాడు. Even in our own houses, forget about our colleges and offices. Who will respect us? అండి మన కాలేజీల్లో కళాశాల పక్కన పెట్టండి, మన సొంత ఇళ్లలో కూడా మనల్ని ఎవరు గౌరవిస్తారు? Suppose if you have done something wrong, immediately your father, your mother will say useless fellow, and all the English what they know they will use. మీరు చూడండి, ఏదైనా పొరపాటు చేసావు తప్పు చేసావు అనుకోండి, వెంటనే మీ అమ్మ నాన్న పనికి రానివాడనో లేకపోతే ఇంకా ఆయా మాటలు తిడుతుంటారు. And in Telugu there are much more hard words are there, I don't want to tell.
తెలుగులో ఇంకా చాలా కఠినమైన మాటలు ఉన్నాయని Nobody చెప్పాలి. will give value to us. మనకి ఎవరు కూడా విలువనివ్వరు. What is the value of human life in this world? ఈ భూమి పైన మానవుని యొక్క ప్రాణం విలువెంత? Go to the Gandhi hospital, people are not taking the dead bodies. That is the value. గాంధీ ఆసుపత్రికి మీరు వెళ్ళి చూడండి, చనిపోయిన శవాల్ని కూడా ప్రజలు తీసుకోవట్లేదు. అది Even when మానవుని you విలువ. are alive, what is the value? అలాంటప్పుడు బ్రతికున్నప్పుడు అసలు నీ విలువ ఏంటి? Nowadays people are experiencing this. If you are affected by corona, your own family members, they will not come to near you. ఈ దినాల్లో ప్రజలు దీన్ని చూస్తూ ఉంటున్నారు. ఒకవేళ కరోనా చేత నువ్వు బాధపడుతున్నట్లయితే సొంత కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని దూరంగా పెడతారు. But what the Lord is telling, అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? you may be suffering from any disease, మీరు ఎలాంటి వ్యాధి నుంచి బాధపడుతున్నా, or you may be like Lazarus, full of sores throughout the whole body. లేక మీరు లాజరు వలె పూర్తి శరీరం నిండా పుండ్లతో కురుపులతో ఉన్నా కూడా, When you have become my servant, నీవు నా దాసుడు అయిన when you తర్వాత, are saved, నువ్వు రక్షణ పొందిన you తర్వాత are precious in my sight. నీవు నా దృష్టికి ప్రియుడవు. You are a priceless beauty, a rare beauty in my sight. నీవు నా దృష్టికి చాలా విలువైనటువంటి అరుదైన అమూల్యమైనటువంటి He వజ్రం has లాంటి selected us and he is going to marry us. Can you imagine? చూడండి, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని వివాహం చేసుకుని పోతున్నాడు. ఒకసారి ఊహించండి. Some people they will go, they will see 4 matches, 5 matches. Some people they will go for century also. కొందరు చూడండి, వివాహం కొరకై వెళ్ళినప్పుడు 4 లేక 5 అట్లాగా వాళ్ళు చూస్తూ ఉంటారు, 4-5గురిని. కొందరు అయితే 100 మందిని కూడా చూస్తుంటారు. I have seen some of the people coming here and seeing the file here. నేను ఇక్కడ కొందరు చూసినాను, ఇక్కడ ఉన్నట్టు ఫైల్ చూడడానికి కొందరు వస్తారు. And they will see all the pages. సుఖం లేదు brother. వాళ్ళు పేజీలన్నీ తిరిగేసి చివరికి ఏమంటారంటే ఇందులో ఏం లాభం లేదంట, లాభం. సుఖం లేదంట. Israel is talking about లాభం. Okay. So anyhow, whatever it may be, see, though there are 100 photos are there, nobody is useful. చూడండి, అక్కడ 100 ఫోటోలు ఉన్నా కూడా మరి ఇందులో ఎవరు మనకి ఉపయోగం లేరంట. That is the comment of many people. చాలా మంది అనేటువంటి మాట అదే. But by seeing you, what the Lord is telling, you are a rare beauty in my sight. What a privilege God has given to us. అయితే నిన్ను చూసినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు నా దృష్టికి ఎంతో అరుదైనటువంటి వ్యక్తిగా ఉన్నావని చెప్తున్నాడు. కనుక ఎంత గొప్ప ఘనత ఈ దేవుడు మనకి ఇస్తున్నాడు. You are precious in my sight. నీవు నా దృష్టికి ప్రియుడవు. That's why what is written in verse 4. అందుకే 4వ వచనంలో రాయబడింది, And after that it is written, I have loved thee. దాని తర్వాత రాయబడింది ఏంటంటే, నేను నిన్ను ప్రేమించాను. That's why you and I need not fear. అందుకనే నేను భయపడాల్సిన అవసరం లేదు. When you are saved, when you become the servant of God, మీరు రక్షణ పొందిన తర్వాత, దేవుని దాసుడుగా అయిన తర్వాత, either it may be the Old Testament Israel or the New Testament Church of God, there is no need for us to fear for anything because he loves us. చూడండి, పాత నిబంధన దినాల్లో ఇశ్రాయేలు కానీ, కృత నిబంధనటువంటి దేవుని సంఘం కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుచేతంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక. Here it is written, I have loved thee. ఇక్కడ రాయబడింది, నేను నిన్ను ప్రేమించితినని. When he started loving us, ఎప్పుడు ఆయన మనల్ని ప్రేమించడం మొదలు and పెట్టాడు? we all know 1 John 4:19, before we loved him, he started loving us. మనమందరం మెరుగుతాం. 1 యోహాను 4:19, మనం ఆయనను ప్రేమించక మునుపుగానే ఆయన మనల్ని ప్రేమించడం మొదలు పెట్టాడు. And Jeremiah is writing, before I was born, the Lord has chosen me to be a prophet. ఇర్మియా రాస్తూ అంటాడు, నేను గర్భములో పడక మునుపుగానే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని 1:5 ఇర్మియాలో ఉంటాడు. Wonderful revelation God has given to Apostle Paul, and he is telling in Ephesians 1:4, before the foundation of the world, the Lord has loved me. చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్షత దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు. అంచేత ఎఫెసీ పత్రిక 1:4లో ఆయన అంటాడు, జగత్తు పునాది వేయబడడానికి మునుపుగానే ఆయన నన్ను ప్రేమించాడు క్రీస్తులో That's అంటాడు. why prophet Jeremiah is writing, I have loved thee with an everlasting love. 31:3. అంచేత ఇర్మియా గ్రంథము 31:3లో ఇర్మియా ప్రవక్త అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటాడు. Why the Lord was loving Israel and why the Lord is loving you and me? చూడండి, ఎందుకని దేవుడు ఇశ్రాయేలుని ప్రేమిస్తున్నాడు, ఎందుకు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు? This special love is not because of something the Israel did. చూడండి, ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఇశ్రాయేల్ ప్రజలు వారి పక్షాన ఏదో చేసిన దాన్ని బట్టి కాదు. There are no special qualities in us. అంచేత మనలో ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు ఏం లేవు. But because of his choosing. అయితే ఆయన ఏర్పరచుకున్న కారణం Same చేత thing is true in our lives also. ఇది చూడండి, మన జీవితంలో కూడా ఇది వాస్తవం. The Lord is telling you are precious, I am loving you. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నేను నిన్ను ప్రేమించుచున్నాను. Not only that, అంతేకాదు, in 43:4, 43:4లో therefore I will give men for thee and people for thy
life. గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. As I already told you, historically it is true and today also it is true. నేను ఇదివరకే చెప్పినట్లుగా ఇది చరిత్రలో ఈ సంగతి వాస్తవము, ప్రస్తుతం కూడా ఈ సంగతి సత్యం. Literally the Lord has fulfilled this promise during the days of the Persian Emperor Cyrus the Great. చూడండి, అక్షరాల దేవుడి యొక్క సంగతిని నెరవేర్చాడు, ఆ సంగతి ప్రకారం చేశాడు పారసీక రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి కోరేషు దినాల్లో. God has delivered the Israelites from the hands of the Babylonians using the Persian Emperor Cyrus the Great. చూడండి, దేవుడు ఆ యొక్క బబులోనియుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలును విడిపించడానికై ఆ పారసీక చక్రవర్తి అయినటువంటి కోరేషును తాను ఉపయోగించాడు. Now they have become slaves to Cyrus. ఇప్పుడు కోరేషు రాజుకు వారు దాసులయ్యారు. Because the Babylonian government is gone. ఎందుకంటే బబులోను సామ్రాజ్యం తొలగిపోయింది. As per the dream Nebuchadnezzar had. ఈ నెబుకద్నెజరుకు కలిగినటువంటి కళ భావ ప్రకారం The time of the golden head, that is the Babylonian kingdom, has gone. ఈ బంగారు తల అంటే ఆ రాజ్యం అంటే ఈ నెబుకద్నెజరు యొక్క బబులోను సామ్రాజ్యం వెళ్ళిపోయింది. And now the silver time has come, that is the days of the Medo-Persian kings. ఇప్పుడు ఆ వెండి సామ్రాజ్యం అంటే మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజుల సామ్రాజ్య దినాలు అవి. Now the condition of Israelites was, అప్పుడు Jewish people, ఇప్పుడు ఆ దినాల్లో ఇశ్రాయేల్ కావచ్చు లేక యూదుల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే Babylonians have taken them into captivity. బబులోనియులు వారిని చెరలో తీసుకెళ్లారు. And Cyrus conquered the Babylonian kingdom means their master is changed, they are still in slavery. ఇప్పుడు కోరేషు వచ్చేసి బబులోను రాజ్యాన్ని ఆయన కైవసం చేసుకున్నాడంటే వారి యజమానుడు మారాడు, అంతేగాని వాళ్ళు ఇంకా బానిసత్వంలో ఉన్నారు. Earlier they were slaves to Babylonian kingdom, Nebuchadnezzar and Belshazzar, like that. And now because Cyrus have conquered that Babylonian kingdom, and it is something like 538, 539 BC, and they have become slaves to this Medo-Persian kingdom. సో ఇంతకు మునుపు అయితే వారు బబులోను రాజు అయినటువంటి వారికి నెబుకద్నెజర్ కానీ బెల్షాజర్ లాంటి వాళ్ళకి దాసులుగా బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు కోరేష్ చక్రవర్తి వాళ్ళ రాజ్యం వచ్చింది కనుక అది క్రీస్తు పూర్వం 538-39 ఆ సంవత్సరంలో వాళ్ళు మరలా ఈ కోరేష్ అంటే మాదీయులు పారసీకులు వారికి దాసులైపోయారు. And see the love of God. చూడండి, దేవుని యొక్క ప్రేమను చూడండి. Not only he delivered them from the captivity of Babylon, ఈ బబులోని చెరలో నుంచి వాళ్ళని విడిపించడమే కాదు, and when Cyrus have taken over the charge, ఈ కోరేషు చక్రవర్తి ఎప్పుడైతే పరిపాలన ఆరంభించాడో the Lord told Koresh, leave the Israelites, Jewish people. ఈ కోరేషుతో దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలీలను యూదులను నువ్వు విడిచిపెట్టమని In a చెప్పాడు. mysterious way they were saved from the captivity of Persian kingdom also. కానీ ఎంతో మర్మమైనటువంటి విధానంలో ఈ పారసీకుల రాజుల చెర నుంచి వాళ్ళు విడుదల పొందారు. And why they were delivered? ఎందుకు వారు విడుదల పొందారు? And even the Cyrus is telling, you go to Jerusalem and build the temple. కోరేషు కూడా చెప్తాడు వాళ్ళతో ఏంటంటే మీలో ఎవరైతే వెళ్తారో వెళ్ళండి, యెరూషలేముకి వెళ్ళి దేవుని మందిరాన్ని నిర్మించండి అంటాడు. You can read in the book of Ezra, first chapter, first 4 verses, you can read later, even in the 6th chapter of Ezra also. చూడండి, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 4 వచనాలు, తర్వాత ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఆ ఆజ్ఞ మనం చూస్తాం. And now Cyrus may be asking the Lord, ఇప్పుడు కోరేషు దేవుని అడగొచ్చు, Lord, I fought a big battle and I got these people as captives. ప్రభు, నేను గొప్ప యుద్ధాన్ని జరిగించిన తర్వాత గెలిచి ఈ ప్రజల్ని నా యొక్క దాసులుగా లేక బానిసలుగా And చేసుకున్నాను. now you are asking them to release. ఇప్పుడు ఏమో మీరు అడుగుతున్నారు వాళ్ళని విడుదల చేయమని. Now all of them they will go back. ఇప్పుడు వీరందరూ కూడా తిరిగి Then వెళ్ళిపోతారు. who will be my slaves? ఇప్పుడు నాకు బానిసలు ఎవరు ఉంటారు? That is what Isaiah is writing. ఇదే యెషయా రాస్తున్నాడు In 43:4, 43:4లో, I give men for thee and people for thy life. God has given some other people in the place of Israelites to Cyrus. ఆయన అంటాడు, నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నానంటే ఇశ్రాయేలుకు బదులుగా దేవుడు వేరొక ప్రజలను ఆ కోరేషుకి అప్పగించాడని And who are they? ఎవరు వాళ్ళు? Just Isaiah is writing in the above verse 3. తర్వాత పై వచనంలో యెషయా రాస్తాడు, అంటే 3వ What is వచనం writing? ఏం రాస్తాడు? For I am the Lord thy God, the Holy One of Israel, thy Savior. I gave Egypt for thy ransom, Ethiopia and Seba for thee. 3వ వచనం అంటాడు చూడండి, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చిన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చిన్నాను. To deliver the people of God, the Jewish people, ఈ దేవుని ప్రజలైనటువంటి యూదులకు విడుదల ఇవ్వడానికై God has given in their place Egypt and Seba and Ethiopia. దేవుడు వాళ్ళకు బదులుగా వారి స్థానంలో ఈ ప్రజలు అంటే ఐగుప్తును కూషును సేబాను వారికి ఇచ్చాడు. I will give
them as a ransom to you. నీ ప్రాణ రక్షణ క్రయముగా వారికి ఇస్తానంటాడు. That is the price of the Israelites. He has equalized with those three countries people. అంటే ఇశ్రాయేల్ మరి క్రయాన్ని ఈ మూడు దేశముల వారి యొక్క క్రయముతో సమానంగా దేవుడు పోల్చాడు. In other words, అంటే వేరొక మాటలో later Cyrus went and conquered these kingdoms. చూడండి, తర్వాత కోరేషు వెళ్తాడు, ఈ రాజ్యాలన్నిటిని కూడా జయిస్తాడు. You go against them, I will give you victory. నీవు వారికి వ్యతిరేకంగా వెళ్ళు, నేను విజయం ఇస్తాను. And release my people, Jewish people, and as a ransom I am giving these countries. అయితే నువ్వు నా ప్రజలైనటువంటి యూదులను నువ్వు విడుదల చేయి, అప్పుడు నేను ఈ యొక్క దేశాలన్నిటిని వారికి బదులుగా నీకు క్రయధనంగా ఇస్తా. Yeah, we know Egypt. మనకు తెలుసు ఐగుప్తు. We know Ethiopia. In those days geography is the present day Sudan, Ethiopia and Eritrea. చూడండి, ఆ దినాల్లో మనం గమనించినప్పుడు ఇథియోపియా, ప్రస్తుతం సుడాన్, మిగతా దేశాలు కలిసి ఉంది. And we all know Seba, that is the southern Arabia. సేబా అంటే ఈ యొక్క అరేబియా దేశం దక్షిణ ప్రాంతం. And you see 5 countries I am giving. అంటే 5 దేశాలు నీకు ఇస్తున్నాను. Just you release as a ransom to you. అయితే మీకు ఒక క్రయముగా వారిని ఇస్తున్నాను కనుక విడుదల చేయి. You need not release them freely. నువ్వు వారిని ఉచితంగా విడుదల చేయాల్సిన అవసరం లేదు. I will pay the price for that. వారికి క్రయధనాన్ని నేను ఇస్తా. So he has given 5 countries. కనుక 5 దేశములను వారికి ఇచ్చాడు. Even the deliverance for the Israelites came during the days of this Persian kingdom. ఈ ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కూడా ఇక పారసీకుల మరి రాజ్యంలోనే కలిగింది. How the Holy Spirit has formulated in so beautiful way the scripture. చూడండి, దేవుని పరిశుద్ధాత్ముడు లేఖనాలను ఎంత చక్కని విధానంలో రూపుదిద్దాడంటే. And in the image Nebuchadnezzar have seen. ఈ నెబుకద్నెజర్ చూసినటువంటి చూడండి ఆ పెద్ద ప్రతిమ బొమ్మలో, We all know gold is there at the top, then silver is there, then brass, then iron, then the mixture of iron and clay. మనందరికి కూడా తెలిసినట్లుగా పైన తల చూసినట్లయితే బంగారం, అటు తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, అటు తర్వాత ఇనుము, తర్వాత చివరిలో పాదములు, మట్టి, ఇనుము కలిసినటువంటిది. We all know gold speaks of divinity or kingship or something like that. మనమందరం ఎరుగుతాము బంగారం అనేసరికి అది రాజరికాన్ని గురించి, దైవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. And silver speaks of redemption. వెండి విమోచన గురించి Brass మాట్లాడుతుంది. speaks of judgment. ఇత్తడి తీర్పుని గురించి Iron మాట్లాడుతుంది. speaks of strength. ఇనుము బలాన్ని గురించి మాట్లాడుతుంది. See, during the Persian regime, that is the silver regime, that is the regime of redemption, he has given redemption to the people of God. చూడండి, How beautifully the Holy Spirit has given the dream. చూడండి, పారసీకుల సామ్రాజ్యం వెళ్తున్నప్పుడు అంటే వారిని దేంతో పోల్చాడంటే వెండితో పోల్చాడు. వెండి విమోచన గుర్తు గనక ఆ విమోచన రాజ్యం పరిపాలిస్తున్న దినాల్లో వారికి విమోచన ఇవ్వడం అనేది ఎంత చక్కగా పరిశుద్ధాత్ముడి లేఖనాలని రూపొందించారు. Even Nebuchadnezzar can say that. చూడండి, నెబుకద్నెజర్ కూడా చెప్పొచ్చు. Even after that great Alexander the Great can say during the brazen kingdom. చూడండి, ఇత్తడి రాజ్యములో అలెగ్జాండర్ మహాచక్రవర్తి కూడా ఈ మాటలు అనొచ్చు. But God has asked the Persian king because silver is there, silver speaks of deliverance. అయితే దేవుడు పారసిక రాజుని ఆజ్ఞేయమని చెప్పాడు. అంటే ఆ దినాలు ఈ చూడండి వెండితో పోల్చబడుతుంది. వెండి విమోచన గుర్తు. So brothers and sisters, కనుక సోదరి సోదరులారా, so God has given those 5 countries as a ransom to Cyrus because he released the Jewish people. చూడండి, ఈ యొక్క కోరెష్ రాజు యూదులైనటువంటి వారికి విడుదల ఇచ్చాడు గనక ఈ 5 రాజ్యాలని లేక దేశాలని క్రయధనముగా దేవుడు ఆయనకి ఇచ్చాడు. But in the New Testament period it is not like that. అయితే కృత నిబంధన కాలంలో అలాగున్న It కాదు. is totally different. ఇది సంపూర్ణంగా వేరు. To free you and me from sin, from Satan, from curse, God has not given some country to Satan or as a ransom, but he offered himself. చూడండి, మనల్ని పాపము నుంచి, సాతాను శాపము నుంచి విడుదల చేయడానికి కొరకై దేవుడు ఒక జనాన్నో ఒక దేశాన్ని క్రయధనంగా ఇవ్వలేదు కానీ తను తానే క్రయధనంగా అర్పించుకున్నాడు. God the Father gave his son as a ransom to release you and me from bondage or captivity. నిన్ను నన్ను ఈ చెరలో నుంచి, ఈ దాసత్వంలో నుంచి విడిపించే దాని కొరకై తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి క్రయధనముగా అర్పించాడు. What a love of God. ఇలాంటి గొప్ప దేవుని ప్రేమ. In other words, he loved you and me more than the Old Testament Jews. అంటే వేరొక మాటలు చెప్పాలంటే నిన్ను నన్ను పాత నిబంధన దినాల్లో ఉన్నటువంటి యూదుల కంటే ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు. To redeem the Jewish people he offered other people, but చూడండి, to redeem you and me the Father has offered his own son. చూడండి, నీ యూదులైనటువంటి వారిని విమోచించడానికి కొరకై, విడుదల పెట్టడానికి కొరకై మిగతా జనాల్ని దేవుడు క్రయధనంగా ఇచ్చాడు. నిన్ను నన్ను విడిపించి విడిపించేదాని కొరకు క్రయధనంగా తన అద్వితీయ కుమారుని దేవుడు ఇచ్చాడు. What a love of God. కనుక ఎలాంటి గొప్ప దేవుని ప్రేమ ఇది. What are Ethiopia, what are Egypt, or
what are that Sheba and all their lives and treasures compared with the blood of Lord Jesus? చూడండి, ఒకవైపు యేసుక్రీస్తు వారి రక్తంతో మనం పోల్చి చూసినట్లయితే ఈ ఐగుప్తు కానీ ఈ యొక్క కూష దేశస్తులు కానీ సేబియులు కానీ వారి దానితో ఏం పోలిక వారికి? Not only that, అంతేకాదు, not only redeeming us, వాళ్ళని విమోచించడమే కాదు, they were redeemed and they were redeemed to build the temple. చూడండి, వారు విమోచించబడ్డలకు విడుదల ఇవ్వబడింది ఎంచేత అంటే వారు ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి. But what about you and me? అయితే నీ విషయం నా విషయం ఏంటి? You and I are redeemed not to build the temple, to be the temple. నీవు నేను ఎందుకు విమోచించబడ్డామంటే ఆలయాన్ని నిర్మించడానికి కొరకు కాదు కానీ మనమే దేవుని ఆలయం కావడానికి. You and I are the living stones. నీవు నేను సజీవమైన రాళ్ళు. That is what Peter writes in 2:5 of 1 Peter. ఆ విషయాన్నే పేతురు రాస్తాడు మొదటి పేతురు 2:5లో. God has redeemed you and me not to build a temple, to be a temple. చూడండి, దేవుడు నిన్ను నన్ను ఎందుకు విమోచించాడంటే ఆలయాన్ని మందిరాన్ని నిర్మించడానికి కాదు, మనమే ఆ దేవుని దేవాలయం కావడానికి. And while doing this job, ఈ పని చేస్తుంటున్నాగా surely some troubles will come. ఖచ్చితంగా కొన్ని తొందర కొన్ని శ్రమలు వస్తాయి. The waters will be coming, the fire will be there. అగ్ని వస్తుంది, తర్వాత జలములు వస్తాయి. That is what verse 2 says in 43:2. అదే విషయం 43:2లో మనం చూస్తాం. Because you are precious in my sight. నీవు నా దృష్టికి ప్రియుడైనందున, Because I have loved thee. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక, Because I have redeemed you. నేను నిన్ను విమోచించాను గనుక. When thou passest through the waters, I will be with thee. Through the rivers they shall not overflow thee. Thou walkest through fire, thou shalt not be burnt, neither shall the flame kindle upon thee. నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. Though we are not worthy, what a wonderful provision the Lord has made. మనం యోగ్యులం కాకపోయినా చూడండి, దేవుడు ఇలాంటి అద్భుతమైనటువంటి సదుపాయం మన కొరకు చేశాడు. Mrs. Charles Cowman, she wrote, the Springs in the Valley and Streams in the Desert. Those books, daily meditation, she have written. ఈ మిసెస్ కౌమెన్ అనేటువంటి ఆ సహోదరి ఈ ఎడారిలో సెలయేర్లు ఇంకా మిగతా పుస్తకాలు ఆమె రాసింది అనుదిన ధ్యానాలు. And every child of God, they will go through troubles, afflictions. ప్రతి దేవుని బిడ్డ కూడా వారి శ్రమల గుండా కష్టాల గుండా వెళ్తారు. When she is writing about David, one wonderful sentence, it caught my attention. Beautiful sentence. దావీదుని గురించి ఆమె రాస్తా ఉంటున్నప్పుడు ఒక చక్కని మాట వాడుతుంది, అది నన్ను చూసినప్పుడు దాన్ని ఆకర్షించబడ్డా నేను. And what she wrote is, ఆమె ఏం రాసిందంటే, in the life of David, దావీదు జీవితంలో every affliction he underwent became a string in his harp. చూడండి, ఆమె ఏం చెప్పిందంటే ఆయన జీవితంలో ఆయన పొందినటువంటి ప్రతి శ్రమ కూడా ఆయన యొక్క వీణలో ఒక తీగగా మారింది అంటే. Additional string. అంటే మరొక తీగగా అది అయ్యిందని చెప్పారు. Suppose he faced some affliction that has become a string in his harp, means for what purpose we use the harp? చూడండి, ఆయన ఒక శ్రమ పొందాడు, దానికి మరొక తీగగా ఆ యొక్క వీణలో వచ్చిందంటే దేని కొరకు మనం వీణ వాడతాం? Not only that, అంతేకాదు, one more sentence she says, మరొక మాట అంటది, every deliverance became another theme of his worship. ఆమె ఏం చెప్పిందంటే ఆయన పొందిన ప్రతి విడుదల కూడా ఆయన ఆరాధన కొరకై మరొక అంశంగా మారింది. Lord, the trouble came, it became a string, I started singing, you delivered me, I am worshiping thee further. ప్రభువా, మీరు ఈ యొక్క శ్రమ వచ్చింది, దాన్ని ఒక తీగగా మార్చావు, నేను ఆ పాటలు పాడుతూ నేను పాటలు పాడుతూ వచ్చాను, ఆ యొక్క విడుదల ఇచ్చావు గనక నేను నిన్ను ఆరాధిస్తాను అంటాడు. Brothers and sisters, కనుక సోదరి సోదరులారా, you and I are precious in the sight of the Lord. నీవు నేను కూడా దేవుని దృష్టికి ప్రియమైన వాళ్ళమే. When you and I were under the captivity of sin, Satan and the curse, నీవు నేను కూడా పాపము, సాతాను, శాపమును చెరలో ఉండినప్పుడు the Lord must have delivered the Jewish people by giving ransom to Egypt and Sheba and Ethiopia. మరి దేవుడు అయితే ఆ ఇశ్రాయేల్ లేక యూదులైనటువంటి వారికి విడుదల ఇవ్వడానికి కొరకై ఐగుప్తును, కూషు, సేబా అనేటువంటి ఆ జాతి వారిని క్రయధనంగా ఇచ్చాడు. But the Lord has valued you and me in the New Testament age more than those Israelites of the Old Testament. అయితే కృత నిబంధన యుగంలో ఉన్నటువంటి నీకు నాకు పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ కంటే ఎక్కువగా దేవుడు విలువ ఆరోపించాడు. You and I are not delivered by silver and gold. నీవు నేను అందుచేత వెండి బంగారముల చేత విమోచించబడలేదు. And he has given his own son as a ransom for you and me. నీ నిమిత్తమై నా నిమిత్తమై తన సొంత కుమారుణ్ణి క్రయధనముగా అర్పించాడు. And we thank God, every difficulty, every affliction, he is changing it into a song in our life. అయితే దేవునికి స్తోత్రం, మన జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి శ్రమ, ప్రతి కష్టం కూడా దాన్ని ఒక పాటగా మన జీవితాల్లో ఒక గీతంగా మారుస్తున్నాడు. Yes, we are precious in his sight. గనుక నిజముగా మనం ఆయన దృష్టికి ప్రియమైన వారు. And also he has loved us.
అంతేకాదు ఆయన మనల్ని ప్రేమించాడు, He died and redeemed us. ఆయన మన కొరకే మరణించాడు, విమోచించాడు. Today He is with us whenever we are going through waters or fire. ఈ దినాన మనం జలముల గుండా అగ్ని మధ్యలో వెళ్తున్నా కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. What a loving God we are having. అలాంటి ప్రేమ గల దేవుని He మనం has కలిగి given ఉన్నాం. you and me value more than anybody in the whole world. ఆయన ఈ సర్వలోకములో మిగతా ఎవరికన్నా ఎక్కువగా మనకు విలువనిచ్చాడు. God has chosen you out of the lost humanity means what qualification is there in you and in me? చూడండి, నశించిపోతున్నటువంటి మానవాళి మధ్యలో నుంచి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే ఈ లోకంలో ఎలాంటి అర్హత మనం కలిగి ఉన్నాం? No, we are not having any value. మనకి అసలు ఏ విలువ లేదు. People are not giving any value. అసలు ప్రజలే మనకి ఎలాంటి విలువ ఇవ్వట్లేదు. The Lord has given such a value, offered the life of His own Son as a ransom. ఆ దేవుడు మనకి ఎలాంటి గొప్ప విలువ ఇచ్చాడంటే తన సొంత కుమారుని యొక్క ప్రాణమును క్రయధనంగా ఇచ్చాడు. What can we offer unto that? దానికి బదులుగా మనం ఏమి ఇవ్వగలం? He has loved us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనం Before ప్రేమించాడు. we loved Him, He loved us. మనం ఆయన ప్రేమించదాని మునుపుగానే మనం ప్రేమించాడు. Before we have chosen Him, John 15:16, He has chosen us. మనం ఆయనను ఏర్పరచుకోలేదు కానీ మునుపుగానే ఆయన మనం ఏర్పరచుకున్నాడు. యోహాను 15:16. If you are having the true understanding how much He paid for our redemption, we can't be silent. చూడండి, ఆయన మన విమోచన రక్షణ కొరకు ఎంతగా క్రయం చెల్లించాడని అర్థం చేసుకుంటే మనం మౌనంగా ఉండలేం. Even in his afflictions, David praised God. దావీదైతే ఆయన శ్రమల మధ్యలో కూడా దేవుని We స్తుతించాడు. are not having that many afflictions, మనకైతే ఆయనకున్నన్ని శ్రమలు లేవు. yet He loved us more than them. అయితే ఆయన వారికంటే ఎక్కువగా మనం He has ప్రేమించాడు. loved you and me more than David. నిన్ను నన్ను దావీదు కంటే దేవుడు ఎక్కువగా How ప్రేమించాడు. much more worshipful, attitude you and I must have. గనక నీకు నాకు ఎంత ఆరాధన మన జీవితాల్లో అలాంటి ఆరాధన హృదయం కలిగి ఉండాలి. Lord, when I was a sinner, you have not redeemed me with silver and gold or with some countries by giving as a ransom, but you gave your life for me. ప్రభా, నేను ఒకప్పుడు పాపిగా ఉన్న సమయంలో వెండి బంగారముల చేత కానీ లేక ఏదో దేశములను ప్రయత్నంగా ఇచ్చట ద్వారా నీవు నన్ను రక్షించలేదు కానీ కుమారుని అర్పించి నన్ను విడుదల చేశావు. Thank you, Lord. దాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. I worship thee for thy love. నీ ప్రేమను బట్టి ప్రభా నేను Today ఆరాధిస్తున్నాను. you are calling me a priceless beauty. ఈ దినాన నువ్వు నన్ను ఎంతో అమూల్యమైనటువంటి మరి వ్యక్తిగా ఎంచుతున్నావు. Today, understanding how much He paid, let us worship the Lord. ఇది నాన్న ఆయన మనం ఎంతగా ప్రేమించాడు ఆ సంగతులను గ్రహిస్తూ అర్ధసహితంగా ప్రభుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.